హలో గైస్, మనకి ఇంగ్లాండ్ సిరీస్కి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టారు కదా. మరి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టిన తర్వాత ఫస్ట్ మ్యాచ్లోనే అతను సెంచరీ కొట్టాడు. మరి ఇప్పటి వరకు మన ఇండియన్ కెప్టెన్స్ డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా భయ్యా అంటే ఉన్నారు మనకి. అయితే దాంట్లో మీకు ఎప్పుడన్నా ఒక డౌట్ వచ్చిందా, మరి ఈ కెప్టెన్లో ఎవరు అత్యధిక స్కోర్ కొట్టారు 2 ఇన్నింగ్స్లో కలిపి అనే డౌట్ కనుక మీకు వస్తే సో దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ లిస్ట్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ టాప్లో కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను 2014లో అనుకుంటా ధోని నుంచి కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే అతను 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు కొట్టాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే అతను 256 రన్స్ చేసి ఇప్పటి వరకు ఎవరో కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేని విధంగా ఆ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి విజయ్ హజారే, అతను ఏకంగా 164 రన్స్ చేశాడు. సో మరి థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మొన్న మనకి శుభ్మన్ గిల్ ఏకంగా 155 రన్స్ చేశాడు అనమాట ఈ టెస్ట్లో. అయితే దాని తర్వాత శుభ్మన్ గిల్ తర్వాత ప్లేస్లో చూసుకుంటే మళ్ళీ మనకి సునీల్ గవాస్కర్ కనిపిస్తాడు. సో మరి సునీల్ గవాస్కర్ చూసుకుంటే ఏకంగా అతను ఆడిన డెబ్యూ టెస్ట్లోనే అతను ఏకంగా 151 రన్స్ చేశాడు. సో దీంతో 4th ప్లేస్లో ఉండటం జరిగిందనమాట. సో దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చేసరికి వెంగసర్కర్, అతను వచ్చేసరికి ఏకంగా 112 రన్స్ చేశాడు అనమాట ఇది ఫస్ట్ డెబ్యూ టెస్ట్లోనే. సో మరి ఓవరాల్గా మనకి టాప్ 5 లిస్ట్లో అయితే ఉంది ఈ 5 బ్యాట్స్మెన్స్ అనమాట. సో దీంతో మీ అందరి డౌట్స్ క్లారిఫై అయిందని అయితే అనుకుంటున్నాను.